సంక్రాంతి సీజన్ అనేది టాలీవుడ్ కు జాక్పాట్ లాంటిది. మినిమం టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడం పక్కా. ఇక ఈసారి విడుదలవుతున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ 3 సినిమాల సెన్సార్ రిపోర్ట్లు రివీల్ అవడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. 2 గంటల 45 నిమిషాల నిడివి గల గేమ్ చేంజర్ సెన్సార్ కమిటీ నుండి ప్రశంసలందుకుంది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం, శంకర్ మార్క్ యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాకు మంచి ప్లస్ అవుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా 2 ప్రధానమైన ట్విస్టులు, అలాగే అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓ రేంజ్లో ఉంటాయట. అంజలి ఎమోషనల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అవుతుందని తెలుస్తోంది. ట్రైలర్లో చూపించని కొన్ని కీలక సన్నివేశాలు సర్ప్రైజ్గా ఉంటాయని సమాచారం. ఇంటర్వెల్ బ్లాక్ సినిమా రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్తుందట. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక డాకు మహారాజ్ విషయానికొస్తే 2 గంటల 30 నిమిషాల నిడివి గల ఈ సినిమా సెన్సార్ రిపోర్టు కూడా పాజిటివ్గానే ఉంది. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో డాకు ఎపిసోడ్ను అద్భుతంగా తీశారని, బాలయ్య పాత్రలోని వైవిధ్యం ఆకట్టుకుంటుందని సమాచారం. సినిమాలో కీలకంగా మారనున్న చిన్నారి పాత్ర ట్విస్ట్ గురించి ట్రేడ్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఈ సినిమాకు కీలకం కానుంది. ఇక 2 గంటల 40 నిమిషాలున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందింది. వెంకటేష్ యాక్టింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ శైలి క్లిక్ అయితే ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవచ్చని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో పాత్రల స్వభావాలతో ఫన్ క్రియేట్ చేస్తాయట. సెకండ్ హాఫ్ వెంకీతో పాటు హీరోయిన్స్ పాత్రలతో సాగే క్రైమ్, డ్రామా, కామెడీ మరింత హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ వెంకీ మాస్ మానరిజానికి విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.